విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, విదేశీ పెళ్లి కొడుకులతో పెళ్లిళ్ళనగానే వాటిలో అనేక మోసాలు బయటపడటంతో ఇలాంటి సంబంధాల పట్ల కాస్త మోజు తగ్గించుకున్నారు అమ్మాయిలు. తల్లిదండ్రులకేమో పిల్ల మన కళ్ల ముందు సుఖంగా ఉంటే చాలన్న ధోరణి పెరిగింది. ఫాస్ట్ ఫుడ్లా ఈ ఫాస్ట్ పెళ్లిళ్ళేమిటో నాకు అసలు అర్థం కాలేదండి. ఓ చీర కొనాలంటేనే 10 షాపులు తిరిగి 10 రకాలుగా ఆలోచించే అమ్మాయిలు జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్తని ఓ వారంలోపే సెలెక్ట్ చేసేసుకుని పెళ్లి చేసుకోవటం నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, బాతిక్ ప్రింట్ ని గురించి నేర్పిస్తానంటున్నారు ఇందిరా ప్రియదర్శిని గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? హాయ్ ఇందిరా గారు. హాయ్ సుజాత. ఇందిరా గారు, మా సకులందరికీ ఈ రోజు మీరు బాతిక్ ప్రింట్ ని గురించి నేర్పిస్తాను అని అన్నారు కదండి. అసలు ఈ బాతిక్ ప్రింట్ అనేది చాలా కొత్తగా ఉంది, వర్డ్ వినడానికి కూడా. అంటే చాలా ప్రింట్స్ కానివ్వండి, చాలా పెయింట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుసు, కానీ ఇది నాకు కూడా వినడానికి కొత్తగా అనిపిస్తుంది. దీని గురించి ఒకసారి చెప్పండి. ఓకే సుజాత, యాక్చువల్లీ బాతిక్ ప్రింట్ అంటే మనం బ్లాక్ ప్రింటింగ్ గురించి, స్క్రీన్ ప్రింటింగ్ గురించి వినే ఉంటాము. బాతిక్ ప్రింట్ అంటే లేదు, దీన్ని వ్యాక్స్ తో చేస్తాము ముందు. ఓకే, వ్యాక్స్ తో ముందు మనం క్లాత్ పైన ప్రింట్ చేసుకొని మళ్ళీ దానిపైన డై చేస్తాము. ఓకే, సో కలర్ ఆ ప్లేస్ లో ఇప్పుడు మనం ఎక్కడైతే వ్యాక్స్ వేసామో అక్కడ ప్రింట్ వస్తుంది అనమాట. ఆ కలర్ ఉండిపోతుంది, ఇంతకు ముందు ఉన్న కలర్. ఇప్పుడు మనం డై చేసిన తర్వాత ఉండే కలర్ ఆ వ్యాక్స్ ప్లేస్ లో రాదు. ఓకే, సో అదొక ప్రింట్ లా కనిపిస్తుంది, దాన్ని బాతిక్ ప్రింట్ అంటాం. ఓకే, మరి దీని ప్రాసెస్ కి సంబంధించి ఏమేం కావాలో చెప్తారా? యా సుజాత, దీనికోసం మనకి కలర్, సాల్ట్, వెట్ చేసిన క్లాత్, ఇంకా వ్యాక్స్. ఓకే ఇందిరా గారు, మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఇవన్నీ మనకు రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? యా సుజాత, ముందు వెట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని హాట్ వాటర్ లో డైరెక్ట్ మెథడ్ లో డై చేస్తాను. అంటే వెట్ చేసి అంటే ఎంత టైం పెట్టాలండి? వెట్ చేసి ఒక 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ ఒక గుడ్డని మనం ఏదైతే డై చేయాలనుకుంటున్నామో దాన్ని తడిపి ఉంచాలి. ఓకే, నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి? సో హాట్ వాటర్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఇందులో మనం సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అంతే. కొద్దిగా మన చిన్న క్లాత్ కాబట్టి తక్కువ కలర్ సరిపోతుంది. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కలర్ లో సాల్ట్ ని కూడా వేసుకోవాలి. అవును, ఇది డైరెక్ట్ మెథడ్ అంటారు సుజాత. సో దీనిలో ఇంకేం కెమికల్స్ వాడము. ఓకే, సో బేసిక్ డై, ఎందుకంటే దానిపైన మళ్ళీ వేరే కలర్ డై చేస్తాం మనం ప్రింటింగ్ తర్వాత, కాబట్టి ఈ మెథడ్ సరిపోతుంది. సో మనం జనరల్ గా ఇప్పుడు మన దగ్గర వైట్ క్లాత్ ఉందండి, దీన్ని ఫస్ట్ డై చేస్తున్నాం, ఆ తర్వాత దీనిపైన డిజైన్ చేసి మళ్ళీ డై చేస్తాం. సో దట్ ఈ కలర్ వెళ్లకుండా ఉండాలి అంటే దీన్ని సాల్ట్ మిక్స్ చేస్తున్నారు, ఏ కెమికల్ యూజ్ చేయకుండా. అవును. ఓకేనండి. సో ఇది ఇప్పుడు అది మింగిల్ అయిపోయింది కదండి, కలిసింది కదా. సో వాటర్ వేడిగా ఉన్నప్పుడే డై చేసేయాలా అండి? లేదా? అవునండి, హాట్ వాటర్ లోనే డై చేయాలి. ఇప్పుడు మనం వెట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని హోల్స్ అన్ని తీసేసి నీట్ గా దీన్ని వాటర్ లో వేసాం. ఒక 5 మినిట్స్ డై చేసుకోవాల్సి. 5 మినిట్స్ వాటర్ లో అలా డిప్ అయ్యింది. సో సుజాత, ఇట్లా డై అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయ్యేసరికి కలర్ కూడా బాగా డార్క్ గా కనిపిస్తుంది. ఫస్ట్ వేసినప్పుడు లైట్ ఎల్లో లాగా అనిపించింది, కానీ ఇప్పుడు ఆరెంజ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత దీని మీద ప్రింట్ చేసుకుందాము. సో ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదండి. వేరేది ఏమైనా ఉందా? ఆరిపోయిన క్లాత్ తీసుకొచ్చాను. ఓకే సుజాత, ఇదిగో నేను తీసుకొచ్చాను. ఇందాక మనం చేసిన ఎల్లో కలర్ లోనే డై చేసి తీసుకొచ్చాను. ఓకే, సో ఇది ఆరిపోయింది కాబట్టి మనం దీని మీద ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. టేబుల్ కి అంటకుండా న్యూస్ పేపర్ తెచ్చాను. మనం వేసే కలర్ టేబుల్ కి అతుక్కోకుండా న్యూస్ పేపర్ వేసుకున్నాం. దానిపైన మనం క్లాత్ వేద్దాము. ఇట్లా ఫోల్డింగ్స్ లేకుండా వీలైతే ఐరన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మెల్ట్ అయిపోయిన వ్యాక్స్ ఉంది కదా, కంప్లీట్ గా మెల్ట్ అయిపోయింది. సగం మెల్ట్ చేసి తీసుకొస్తే మళ్ళీ అది క్లాత్ కి పట్టదు, కంప్లీట్ గా మెల్ట్ అవ్వాలన్నమాట. హీట్ ఉన్నప్పుడే చేసుకోవాలి. సో నేను బార్డర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా కొంచెం కొంచెంగా డిజైన్ అంతా ఫిల్ చేసుకోవాలి సుజాత. సో నేను ఫ్రీ హ్యాండ్ తోనే వేసేస్తున్నాను. ఒక లైన్ లాగా వేస్తున్నాను. ఫస్ట్ బార్డర్ లైన్ వేస్తున్నాను. సెంటర్ లో మనం ఏదైనా డిజైన్ ఫిల్ చేసుకోవచ్చు. సో కొంచెం టైట్ అయినా కూడా అది క్లాత్ కి పట్టుకోదు. సో
సో మనం వ్యాక్స్ ని మాత్రం 100% మెల్ట్ చేసేసేయాలండి, ఎందుకంటే ఇది కొంచెం గట్టి పడుతున్నా కూడా క్లాత్ కి అతుక్కోదు. బికాస్ ఆఫ్ దట్ క్లాత్ కి అతుక్కుపోకపోవడం వల్ల ప్రింట్ కూడా సరిగ్గా అయ్యే ఛాన్స్ ఉండదు. సో బాగా గుర్తుంచుకోండి, మొత్తం వ్యాక్స్ ని మెల్ట్ చేసేసుకోవాలి. సో బార్డర్ లైన్ చేస్తున్నారు. సో ఫుల్ బార్డర్ అంతా కూడా, ఎందుకంటే ఇది కంప్లీట్ చేసాక మళ్ళీ డై చేయాలి కదా. ఓకే ఓకే. సో ఇలా 4 సైడ్స్ కూడా బార్డర్ ఇలా వేసేస్తారు. ముందు బార్డర్ కంప్లీట్ చేద్దాం. ఓకేనండి, ముందు బార్డర్ వేసి. సో 4 సైడ్స్ అంతా బార్డర్ కంప్లీట్ అయిపోయింది కదండి. మధ్యలో ఏమైనా వేస్తారా? సెంటర్ లో కూడా ఏదైనా డిజైన్ ఫిల్ చేద్దాము. ఓకే. సో ఒక ఫ్లవర్ లాంటిది ఏదో వేస్తున్నారు కదండి. నేను రింగ్ లాగా వేస్తున్నాను. సో ఈ బాతిక్ ప్రింట్ గురించి ఎక్కడ నేర్చుకున్నారండి? నాది ఇన్స్టిట్యూట్ సుజాత. నేను చాలా మంది స్టూడెంట్స్ కి ట్రైన్ చేస్తాను. ఓకే. డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మీరు సఖీ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా మరి? సఖీ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నాను. ఇంకా చూడండి చేయండి అయితే అసలు మిస్ అవును. ఓకే, ఎందుకంటే ఎవ్రీడే సంథింగ్ న్యూ కదండి. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక కొత్తది నేర్చుకోవడం కానివ్వండి, ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం. నిజంగా క్రియేటివిటీ ఉండాలి, కానీ ప్రతి వస్తువు వేస్ట్ కాదు అనేది తెలుసుకోవచ్చు. వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ మనం ఎప్పుడైనా చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అదంతా కూడా సర్కిల్ అలా ఇంకొక రౌండ్ చేస్తారండి. ఇలా చేసిన తర్వాత డాట్స్, కార్నర్ డిజైన్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాం. ఓకేనండి, ఇప్పుడు మధ్యలో డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందిరా గారు ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదండి. సుజాత డిజైన్ అంతా